హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఇది ఏమిటని చూస్తున్నారండి? మునగాకు పొడి అండి. ఈ మునగాకు పొడి ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూసేద్దామండి. ఇప్పుడైతే ముందుగా అయితే అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లక్ష్మీ వెంకీ అండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు ఈ రెసిపీ అనేది అర్థమవుతుందండి. ఇప్పుడైతే మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా అయితే మనకైతే దీనికి కావాల్సింది మునగాకండి. మునగాకునైతే నేను 2 రోజులు ఎండబెట్టుకున్నానండి. ఎండబెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇది మునగాకండి. మనకు ఎండబెట్టుకున్న తర్వాత ఇలా వస్తుందండి. ఫస్ట్ మునగాకు, తర్వాత వచ్చేసి ఎండుమిర్చి అండి. ఎండుమిర్చి మీకు టేస్ట్కు తగినవే తీసుకోండి. కొద్దిగా కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కారం ఎక్కువనే నేనైతే కొద్దిగా కారం ఎక్కువనే తింటాను కాబట్టి కారం ఎక్కువనే తీసుకున్నాను. తర్వాత వచ్చేసి వెల్లుల్లి అండి. వెల్లుల్లి నేను 2 తీసుకున్నాను. తర్వాత వచ్చి ధనియాలు, తర్వాత జీలకర్ర తీసుకున్నానండి. ఒక 2 స్పూన్స్ తీసుకోండి, అన్నీ సరిపోతుంది. తర్వాత వచ్చేసి వేరుశనగపప్పు, తర్వాత శనగపప్పు, తర్వాత మినప్పప్పు అండి. ఇలా నేను తీసుకున్నాను. కరివేపాకు కూడా తీసుకోవచ్చు. నేనైతే కరివేపాకు నాకు అవైలబిలిటీ లేక నేను తీసుకోలేదండి. నా దగ్గర లేదు కరివేపాకు, అందుకు తీసుకోలేదు. కరివేపాకు తీసుకోవడం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కరివేపాకు అయితే వేసుకోండి. మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులకు, షుగర్కు, లేడీస్కు జుట్టు పెరగడానికి ఉంటుందండి. కావాల్సిన రెసిపీస్ అయితే ఇవి అండి. మనకైతే వీటినన్నిటిని నూనెలో కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత చల్లారిన తర్వాత అనేది మిక్సీ పట్టుకోవాలండి. మనము ఎలా వేరుశనగకాయల పొడి చేసుకుంటే ఎంత టేస్ట్ వస్తుందో అలానే టేస్ట్ వస్తుందండి. ప్రతిరోజు మనం మునగకూర ఎక్కువ తినలేము కదండి. పచ్చి కూర తినలేని వాళ్ళు ఇలా చేసుకొని తింటే రోజు 1 స్పూన్ వేసుకొని అన్నంలో మిక్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ముందుగా అయితే మనం స్టవ్ మీద అయితే కడాయి పెట్టేస్తామండి. కడాయి పెట్టేసి కొద్దిగా ఒక చిటికెడు అంటే ఒక టీ స్పూన్లో సగం టీ స్పూన్ ఆయిల్ అనేది తీసేసుకోండి. తర్వాత వచ్చేసి మనం ముందుగా అయితే వేరుశనగకాయ పప్పు, శనగపప్పు, మినప్పప్పు 3 ఒకటేసారి వేసేసేయండి. ఫ్రై చేసేసుకోవాలి. 3 ఒకటేసారి వేసుకొని ఇలా ఫ్రై చేసేసుకున్నాం చూడండి. తర్వాత ఎండుమిర్చి అండి. ఎండుమిర్చి మీ టేస్ట్కు తగినట్టు తీసుకోండి. నేనైతే నా టేస్ట్కు తగినవే తీసుకున్నాను. కొద్దిగా నేను కారం ఎక్కువ తింటాను కాబట్టి కొద్దిగా ఎక్కువనే తీసుకున్నాను నేనైతే. మీరు ఎంత కారం తింటారో అంతే తీసుకోండి. ఇన్ని నేను చెప్పానండి. ఎంత కారం తినగలిగితే అంతే తీసుకోవాలి. ఎండుమిర్చిని కూడా బాగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత వచ్చేసి జీలకర్ర, ఈ 2 వేయించుకోవాలండి. ఇది వీడియో తీయలేదు ఇంకా నేను. ఆ తర్వాత మనం డైరెక్ట్ పొడి కొట్టేసుకున్నాం చూడండి. ఇలా పొడిగా చేసేసుకోవాలండి. మొత్తం పౌడర్ చేసేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. చల్లార్చిన తర్వాత మాత్రమే చేసుకోవాలండి. వెల్లుల్లి వేసేసుకొని చల్లార్చిన తర్వాత వెల్లుల్లి, ఉప్పు 2 వేసుకొని చేసుకోవాలండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మరొకసారి చెప్తానండి. మునగాకు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, వేరుశనగకాయ పప్పు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు అండి. దీనికి కావాల్సినది. వీటన్నిటిని నూనెలో ఫ్రై చేసుకున్న తర్వాత చల్లార్చిన తర్వాత మనము మిక్సీలో వెల్లుల్లి ఉప్పు వేసి తగినంత ఉప్పు వేసుకొని వేయించుకోవాలండి. ఇది అండి ప్రాసెస్ అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా వీడియోని అయితే పూర్తి వరకు చూడండి. ఇలా మనం అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత నేనైతే గాజు సీసాలో వేసేసుకున్నానండి. ఇదైతే 3 months దాకా నిల్వ ఉంటుంది. మనకు అన్ని రోజులు రాకపోవచ్చులేండి. ఇలా గాజు సీసాలో చూపిస్తున్నాను కదా, ఇలా నిల్వ చేసుకున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి అందరికీ.